హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో దేవుడు అంటే ఎవరు, ఆ దేవుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్నల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. దేవుడంటే ఎవరు, ఆ దేవుడు ఎక్కడుంటాడు అనే ప్రశ్న ఈనాటిది కాదండి. సృష్టి ఆది నుండి ఈ జటిలమైన ప్రశ్నను నివారించుటకై అనేక మంది మహర్షులు అనేక విధములైన ప్రయత్నములు చేస్తూ వచ్చారు. చివరకు తేలింది ఏంటంటే, ఒక భక్త ప్రహ్లాదుడిలా ఆ భగవంతుడి యందు పరిపూర్ణమైన నమ్మకం, పరిపూర్ణమైన భక్తి కలిగి ఉంటే ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో కనిపించి ఆ భక్తుల్ని రక్షిస్తాడు. అంతేగాని స్వార్థపూరితమైన కోరికలతో ఆ సర్వాంతర్యామి ప్రేమతో సృష్టించిన మూగ జీవులను బలి చేస్తే మాత్రం అస్సలు క్షమించడు. భగవద్ ఆరాధనకు అనేక విధములైన సాధనాలు ఉన్నాయండి. పరిశుద్ధమైన మనస్సు లేకపోతే ఏ మార్గాన్ని కూడా సరిగా ఆచరించలేరు. దేవుడా అని దండం పెడితే సరిపోదండి. ధర్మం నీలో లేనప్పుడు నీవు ఎన్ని దీక్షలు చేసినా, ఎన్ని యాత్రలకు వెళ్ళినా, ఇంకెన్ని పూజలు చేసినా అంతా వ్యర్థమే అవుతుంది. భక్తి మరియు ఆచరణ లేని పారాయణాలు, దీక్షలు, పూజలు అన్నీ నిరర్థకం అని గ్రహించండి. దేవుళ్ళ పూజలకు కావాల్సింది ధర్మంగా జీవిస్తూ భక్తితో పూజించడం. అంతేగాని భక్తి లేకుండా అలంకారాలు, ఆర్భాటాలతో చేసే పూజలకు పుణ్య ఫలితం దక్కదండి. ఆ భగవంతుడు సర్వజీవుల హృదయ మందిరాల్లో ఉన్నాడని గ్రహించండి. సర్వే ప్రాణి సుఖినో భవంతు. జై హింద్.